నమస్కారం, ఆప్కి అదాలత్కి స్వాగతం. ఇవాళ ఆప్కి అదాలత్కి రాబోయే పర్సనాలిటీ ఎలాంటి వారంటే 19 సంవత్సరాలుగా క్రికెట్ ద్వారా ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన బౌలింగ్కి ఈ ప్రపంచమే భయపడేది. ఆయన బ్యాటింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద బౌలర్స్ భయపడేవాళ్ళు. ఇవాళ మనం కేసు నడిపేది ఆప్కి అదాలత్లో ఈయన మీదే. పాకిస్తాన్ టీం యొక్క క్రికెట్ టీం యొక్క ముందున్న కెప్టెన్ వసీం అక్రమ్ ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. ఆప్కి అదాలత్లో నేరస్తులున్నారు, ఆరోపణలు కూడా ఉన్నాయి, అలాగే ప్రజలు కూడా ఉన్నారు. ఇవాల్టి కేసుని మనం మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జి అయిన కళ్యాణ్ కార్ గారి అనుమతి తీసుకుందాం. న్యాయస్థాన ప్రస్తావనాన్ని ప్రారంభిద్దాం. వసీం అక్రమ్ గారి మీద ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మనం మొదలు పెడతాం. ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ వసీం అక్రమ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన ఆరోగెన్స్ పాకిస్తాన్ క్రికెట్ టీం మీద ప్రభావం చూపించింది. వసీం గారు, ఇది నిజమేనంటారా? మీ 18వ ఏట మీరు పాకిస్తాన్ టీం కోసం క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. అప్పుడు అందరూ మిమ్మల్ని ముద్దుగా ప్రిన్స్ ఆఫ్ పాకిస్తాన్ అని పిలిచేవారు. మేము 89 సిరీస్లో ఆస్ట్రేలియాకు వెళ్ళినప్పుడు అక్కడ నేను చాలా వికెట్లు తీసుకున్నాను. ఆ సిరీస్లో ఎన్నో రన్స్ కూడా చేయడం జరిగింది. అలాగే మంచి పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. తర్వాత 1986లో ఆ తర్వాతే అక్కడుండే న్యూస్ పేపర్స్ లో నా పేరు వచ్చింది. నేను 2-3 సార్లు చదివాను, కానీ ప్రజలు చెప్పలేదు. ఆ తర్వాత మిమ్మల్ని కింగ్ ఆఫ్ స్వింగ్ అని అన్నారు. అంత తొందరగా ఏం చెప్పలేదు. నేను 10 సంవత్సరాలు ఆడి ఎక్కువ వికెట్లు తీసుకున్న తర్వాత అప్పుడన్నారు. స్కోర్ చేసిన తర్వాత ప్రజలు, మీడియా, అలాగే ప్రెస్ వాళ్ళన్నారు. ఎన్నో చప్పట్లు గెలుచుకున్నారు, అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా దొరికింది. ఆబ్వియస్లీ అండి, ప్రజలు ఎంత గౌరవం, ప్రేమ చూపించాలో అంతకంటే ఎక్కువే చూపించారు. అదేవిధంగా బాగా ఆడనప్పుడు క్రిటిసైజ్ కూడా వాళ్ళు చేశారు. ఇదంతా గేమ్లో ఒక పార్ట్ అయినా చాలా గౌరవం లభించింది. కానీ మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ ఓడిపోయినప్పుడు మిమ్మల్ని షేమ్ ఆఫ్ పాకిస్తాన్ అని అన్నారు. ఎగ్జాక్ట్లీ, అది పార్ట్ ఆఫ్ కల్చర్లో ఒక భాగం. ప్రజలు ఏ విధంగా అయితే మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతారో, బాగా ఆడకపోతే కిందికి దించేస్తారు. అండ్ అది మన కల్చర్లో ఒక పార్ట్. మన వాళ్ళు ఇండియా పాకిస్తాన్ టీంలో కన్సిస్టెంట్ గా ఉండవంటారు. నేనేమంటానంటే మన కల్చర్లో కన్సిస్టెన్సీ ఉంది. ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు, అందులో గొడవలు జరుగుతాయి. సో ఇది పాకిస్తాన్ టీం, మేము పాకిస్తానీలమే. సో కన్సిస్టెన్సీ అంటే దాని వెనకాల ఒక మంచి బ్యాకప్ ఉండాలి, ఒక క్రికెట్ బోర్డు ఉండాలి, ఫుల్ సపోర్టు ఉండాలి. వాళ్ళు మనకు బ్యాకింగ్ చేయాలి. ఉదాహరణకి అంటే కెప్టెన్ 2 సంవత్సరాలు ఉండొచ్చు, లేదంటే 2 నెలల్లో తీసేయచ్చు. ఒకవేళ కెప్టెన్ 2 ఏళ్లుగా కొనసాగుతుంటే టీం సరిగ్గా వెళుతుందని అర్థం. కెప్టెన్ అయినప్పుడు మీకు బ్యాకింగ్ ఎవరు లేరని చెప్తున్నారా? ఆ టైంలో నేను చాలా యంగ్, నాకప్పుడు 24 ఇయర్స్. కొన్నిసార్లు నాకు అవకాశం వచ్చింది, కొన్నిసార్లు రాలేదు. ఈ మధ్యలో బోర్డు కూడా చేంజ్ అవుతూ వచ్చింది. క్రికెట్ బోర్డు చూసినట్టయితే 3 నెలలకు ఒకసారి మారుతూ వచ్చింది. ఒక చైర్మన్ మారిపోతే అడ్మినిస్ట్రేషన్ అంతా మారిపోయేది. కానీ ఇది కూడా నిజమే కదా, మీరు పాకిస్తాన్ టీంకి కెప్టెన్ అయినప్పుడు టీం మొత్తం కూడా మీకు వ్యతిరేకంగా మారారు. టీం మొత్తం మిమ్మల్ని అపోజ్ చేశారు. అవును, అది ఒక మ్యాచ్ సెట్ తప్పు. దానివల్ల అందరూ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ నా ఉద్దేశం ఏమిటంటే జింబాబ్వే టీంకు సంబంధించి ఆ సిచ్యువేషన్లో ఓకే, నేనప్పుడు చాలా అరగెంట్గా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు నాకు 24 ఏళ్లే. జింబాబ్వే టీం వచ్చినప్పుడు నేను డ్రీమ్ బిగ్గర్స్ ని ఎదురు చూశాను. అందులో చాలా బ్యాట్స్మెన్స్ అప్సెట్ అయ్యారు. నాకు డ్రీమ్ వికెట్ దొరికింది. తర్వాత జింబాబ్వేకు వ్యతిరేకంగా ఫస్ట్ మ్యాచ్ ఆడాము. ఆ తర్వాత వాళ్ళు కష్టపడి 2-1 గా గెలిచారు. ఆ సమయంలో మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే మాజిద్ ఖాన్. ఆయన ఎప్పుడూ ఏ క్రికెటర్కు సపోర్ట్ చేయలేదు. ఆయనకు తెలిసింది ఒక్కటే, ఇంగ్లీష్ తెలిస్తే క్యాప్టెన్ చేయాలి, లేదంటే వాడిని టీంలోంచి బయటికి నెట్టాలి. సో ఆల్టుగెదర్ అదొక తప్పైన క్రైటీరియర్. అందువల్ల ఎంతోమంది ప్లేయర్స్ ఇబ్బంది పడ్డారు. ఓకే, వాళ్ళకు వ్యతిరేకంగా రివార్డ్ తీసుకోవాలి అనిపించింది. అందుకే వాళ్ళు నాకు వ్యతిరేకంగా మారారు. కానీ ఇది కూడా నిజమే, వాళ్ళు మిమ్మల్ని రివోల్ట్ చేసిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ గారు మీకు అంటే అడ్వైస్ ఇచ్చారు, నువ్వు క్రికెట్ వదిలే ఇంట్లో కూర్చో అనేది నిజమేనా? అవును, ఖచ్చితంగా. ఆయన ప్రెస్ లో ఈ విషయం చెప్పారు. వసీంని న్యూజిలాండ్ టూర్కు పంపకూడదని. ఆయన చేసింది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా ప్లేయర్స్ అందరూ ఉన్నారు కాబట్టి న్యూజిలాండ్ వెళ్లి ఏం చేస్తారన్నారు. అప్పుడు నేనేమనుకున్నానంటే జామిన్ కేవలం 24 ఏళ్ల కుర్రాడు, మన కల్చర్ గురించి ఏం తెలుస్తుంది. కానీ నేను బాగా రియలైజ్ అయ్యాను, క్రికెట్ కోసం ఏమైనా చేయాలని. గొడవ పడ్డమో పడకపోవడమో అందులో డిఫరెన్స్ ఏమీ లేదు. నేను వెళ్ళాలి, ఆడాలి. నేను ఆ టూర్ కూడా వెళ్ళాను. నా వైఫ్ ఆ టూర్లో నాకు సపోర్ట్ గా ఉండేది. మేమక్కడికి వెళ్లి 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాము. అందులో 25 నుంచి 27 వికెట్లు కూడా తీశాను.
3 టెస్ట్ మ్యాచ్లలో ఐ థింక్ దట్ వాజ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఆ తర్వాత ఆ టూర్లో నేను ఎవరితోనూ మాట్లాడలేదు. బాల్ వేసిన తర్వాత వికెట్ దొరికినట్టయితే నన్నెవరూ అభినందించేవాళ్ళు కాదు, నాతో మాట్లాడేవాళ్ళు కాదు, నేను మాట్లాడేవాడిని కాదు. చివరికి లాభమంతా టీంకే కదా. ప్లేయర్స్ అందరూ నా మీద చాలా కోపంగా ఉండేవాళ్ళు. నేను కోపాన్ని ఫీల్డ్లో తప్ప ప్లేయర్స్ మీద చూపించేవాడిని కాదు. అదే నేను చేశాను అక్కడ. కొన్నిసార్లు మీరు తిట్లు కూడా తిన్నారని విన్నాను. లేదు సార్, ఇదంతా రాంగ్ కాల్. ఆ సమయంలో మేము పాకిస్తాన్ తరపున ఆడేవాళ్ళము. ఇండియా తరపున ఆడేటప్పుడు కూడా బ్యాట్తో కొట్టుకునేవాళ్ళం కాదు, కేవలం మాటలతో పోటీ పడేవాళ్ళం అంతే. మేబీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండేవి. అండ్ మేబీ మాలో మాకే తిట్టుకునేవాళ్ళం కాదు, కానీ మాట్లాడుకునేవాళ్ళం కాదు. అక్కడ ఒకరినొకరు స్టంప్ తీసుకుని కొట్టుకునే సందర్భాలు ఎప్పుడూ జరగలేదు. నాకొక క్రికెటర్ చెప్పారు, ఆయన సచిన్ టెండూల్కర్. ఇంగ్లాండ్లో మ్యాచ్ జరిగినప్పుడు, ఇది వరల్డ్ కప్ విషయం, 2003. అవును. ఆయన 4s and 6ers కొట్టినప్పుడు అందరూ పాకిస్తాన్ ప్లేయర్స్ ఇబ్బంది పడినప్పుడు మీకు వకార్ యూనివర్స్కి పెద్ద గొడవే జరిగిందని విన్నాను. 2003 సౌత్ ఆఫ్రికాలో. 3 సంవత్సరాలకు ముందు నాకు ఈ విషయం గుర్తులేదు. యాక్చువల్లీ నేను ఒకరు చాలా ప్రెషర్లో ఉన్నాము. థింక్ ఫస్ట్ ఓవర్లోనే ఆయన షోయబ్ని చేంజ్ చేశాడు. నాకు ఒకటి బాగా గుర్తుంది, సచిన్ ఒక ఫేమస్ 6 కొట్టాడు. ఒక టీవీ ఛానల్లో చూశాను, ఇప్పటికే బాగా గుర్తుంది. ఐ థింక్ ఆ టైంలో ఆయన ఒక మెయిన్ బౌలర్. సో షోయబ్ కూడా కాస్త భయపడ్డాడు, కెప్టెన్ కూడా భయపడ్డారు. ఒక టీంలో కెప్టెన్ కూడా భయపడితే అప్పుడు కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. అప్పుడు నేను ఆయనతో ఏం చెప్పానంటే, పర్వాలేదు వదలండి. ఆ తర్వాత సౌరవ్ని అవుట్ చేశారు. షోయబ్ని కూడా ట్రై చేయమని చెప్పాను, ఎందుకంటే అతనికి వికెట్ దొరకచ్చు. అండ్ ఐ థింక్ ఆ విషయంలో మా ఇద్దరికి ఒపీనియన్ కూడా వచ్చింది. నన్ను థర్డ్ మ్యాన్ కి వెళ్ళమన్నారు, నేను వెళ్ళిపోయాను. నేను ఇది కూడా విన్నాను, అదేంటంటే వకార్ మిమ్మల్ని అండర్ బౌల్ చేస్తూ ఉంటారు, మీకు అసలు అవకాశం లేదు, అలా ఎప్పుడు జరగలేదు. వకార్ కెప్టెన్సీలో ఆ సందర్భం రాలేదు. ఆయన కాస్త ఎండ్లో 2003 సమయంలో అప్పుడు కుర్రాళ్ళు చాలా బాధపడుతుండేవాళ్ళు, వన్డేల్లో ప్లేస్ లేదని. అందుకే టీమ్ పర్ఫార్మెన్స్ బాగుండేది. ఆయన నన్ను అండర్ బౌల్ చేయలేదు, గెలవడం ఆయన కూడా చాలా ముఖ్యం కాబట్టి. సో ఆయన గెలవాలి. ఒకవేళ మెయిన్ బౌలర్ కు బౌలింగ్ ఇవ్వకుంటే వికెట్ పడనట్టయితే కెప్టెన్ గా ఆయనకు చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి ఎప్పుడు అలా చేయలేదు. కానీ ఆ టైంలో పాకిస్తాన్ ప్రశ్న చూసావంటే అందులో ఓడిపోవడానికి కారణం ఇదేనని చెప్పారు. ఆ టైంలో మీకు ఒకరికి జరిగిన గొడవ వల్లే ఇలా జరిగిందని చెప్పారు. లేదు, అది పాకిస్తాన్ ప్రెస్ కు 10 ఏళ్లుగా ఒక టాపిక్ దొరికింది. అదేంటంటే ఏం జరిగినా సరే వాళ్ళిద్దరిలో గొడవ జరిగిందని ఏదో ఒక రీజన్ వెతికేవాళ్లు. అలాగే నాకు వకార్కు మధ్య ఒపీనియన్లో తేడా వచ్చింది. ఒక టైంలో వకార్ వైస్ కెప్టెన్ గా ఉండేవాడు, కాస్త ఆలస్యంగా వచ్చేవాడు. ఆయనకు అలవాటుంది. సో నేను ఆ విషయాన్ని చెప్పలేకపోయేవాణ్ణి, కంట్రోల్ చేయలేకపోయేవాణ్ణి. వకార్కు ఎలా డిసిప్లిన్ నేర్పించాలని. ఇప్పుడు 1 నిమిషం ముందుగా వస్తున్నారు, అప్పుడు 5 నిమిషాలు లేటుగా వచ్చేవారు, అయినా కూడా లేటే. ఒక చోట నేను న్యూస్ పేపర్లో చదివాను, ఆయనకి మసిల్ ఇక్కడ మెడ దగ్గర బాగా నలిగిపోయింది, మీ ఇద్దరి ఫైట్ వల్లే ఆయన మెడ బెణికింది అని విన్నాను. లేదు, మా ఇద్దరి మధ్య మెడ పట్టుకునేంత సందర్భం ఎప్పుడు రాలేదు. చిన్నపిల్లలాగా గట్టిగా అరుచుకోము, అలాగే మాట్లాడము. యునో ఇన్ ది ఎండ్ మొదట్లో గొడవ పడినా చివరికి మేము కలిసిమెలిసే ఉండేవాళ్ళము. ప్రస్తుతానికి మేము చాలా మంచి ఫ్రెండ్స్, దట్స్ ఫైన్. జావేద్ మియాందాద్ కూడా మిమ్మల్ని ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. చాలా. ఆయన నన్ను ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. దానికి కారణం ఏమైంటుందంటే ఐ థింక్ అదేంటంటే నన్ను టీంలోకి తీసుకొచ్చిందే ఆయనే. ఆ కారణం వల్లనే ఆయన నన్ను తీసుకున్నప్పుడు అది 3వ టెస్ట్ మ్యాచ్, అది ఫస్ట్ క్లాస్ మ్యాచ్. థర్డ్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్, అది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. సో నేను టీంలోకి ఒక ఫ్లొక్లా వచ్చాను. అప్పుడు జావేద్ గొడవపడి నన్ను న్యూజిలాండ్ తీసుకువెళ్తానన్నారు, ఆయన అప్పుడు కెప్టెన్. కానీ ఎండ్లో నేను ఆయన్ని డ్రాప్ చేశాను. ఐ థింక్ 95లో డ్రాప్ చేయడం వల్ల నన్ను ఆయన క్రిటిసైజ్ చేశారు. ఇప్పటికి కూడా ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నారు. అయితే ఇది తప్పే కదా. ఎవరైతే మీకు క్రికెట్ ఆడడానికి ఛాన్స్ ఇచ్చారో, ఎవరైతే మిమ్మల్ని క్రికెట్లోకి తీసుకొచ్చారో, ఆడడానికి అవకాశం ఇచ్చారో, ఆయన్నే మీరు డ్రాప్ చేశారుగా. ఒకరు నన్ను టీంలోకి తీసుకొచ్చారండి, ఆయన పర్ఫార్మెన్స్ సరిగా లేకుండా ఎలా సెలెక్ట్ చేయమంటారు? మన టీం మంచి కోసం చూడాలి, మన పాకిస్తాన్ దేశం కోసం చూడాలి, దేశం గెలిచి తీరాలి. ఆయన నాకు 20 ఏళ్ల ముందు హెల్ప్ చేశారని నేను కూడా ఆయనకు ఫేవర్ చేయడం మంచిది కాదు. అలా చేస్తే యంగ్స్టర్కు అవకాశం ఉండదు, అందుకే అలా చేయలేదు. మీరు చెప్పిన ఈ విషయం నాకు అర్థమైంది. 10 సంవత్సరాలు మీరు వకార్తో ఫీల్డ్ అసలు మాట్లాడలేదని. కానీ జావేద్ మియాందాతో మీకు తరచూ గొడవలు వస్తూ ఉండేవేట. లేదు, ఆయన నాకంటే చాలా పెద్దవారు. ఆయనతో ఎప్పుడు తప్పుగా మీతో అలా నడుచుకుని ఉండొచ్చు. లేదు, ఆయన కూడా ఎప్పుడు నాతో అలా ప్రవర్తించలేదు. ఆయన డ్రాప్ అయిన తర్వాత మాలో మాకే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎప్పుడైతే ఒక యంగ్ కెప్టెన్ టీంలోకి వస్తాడో, ఉదాహరణకు మీరు యువరాజ్ని ఇండియా కెప్టెన్ గా చేశారంటే, సచిన్ టెండూల్కర్ ఆలస్యంగా వచ్చినట్టయితే టీంలో డిసిప్లిన్ పోతుంది. అప్పుడు యువరాజ్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
పరిస్థితి. ఆయన ఎంత పెద్ద గ్రేట్ ప్లేయర్. ఆయన కావాలనే అందరితో మాట్లాడి నా దగ్గరకొస్తారు. నేను కూడా అలాంటివాణ్ణే. ఆ ఒక్క కారణం తప్ప మాలో ఏ సమస్య లేదు. నేనొక పెద్ద ప్లేయర్ని కాబట్టి ఎలా అయినా ఉంటానని ఆయన అనుకోలేదు. పెద్దవాళ్ళని గౌరవించాలని నాకు చిన్నప్పుడే నేర్పించారు. అందుకనే మీరు మాట్లాడకుండా ఉండిపోయారు. యా, అదే మంచి పని. మీ మీద చాలా ఆరోపణలున్నాయి. నా దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంది. అవన్నీ I can మనం imagine. చూద్దాం. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ వద్దాం. ప్రజల తరపున అక్రమ్ గారిని ప్రశ్న అడగడం జరుగుతుంది బ్రేక్ తర్వాత. ఆప్కి అదాలత్లో పాకిస్తాన్ క్రికెట్ సూపర్ స్టార్ వసీం అక్రమ్ గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. ఆప్కి అదాలత్లో ఆయన మీదున్న తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో క్రికెట్ సూపర్ స్టార్ వసీం అక్రమ్ గారి మీదున్న ఆరోపణ. ఈయన కావాలనే కాంట్రవర్సీస్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. వసీం సార్, చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. మీరు గనక వెస్టిండీస్కి వెళితే అక్కడ న్యూస్ పేపర్లో ఏమని వచ్చిందంటే మీరు గాంజా తీసుకున్నారు, తర్వాత క్రికెట్ ఆడడానికి వచ్చారు. అవును, ఆ కాంట్రవర్సీ వచ్చింది. నేను చెప్పినట్టుగానే చిన్న వయసులో తప్పులు జరిగాయి. ఏదేమైనా ఈ తప్పుల వల్లే నేను నిజం తెలుసుకున్నాను. దట్స్ ఆఫ్ మ్యాటర్ ఉండదు. మీరు ఇర్ఫాన్ పఠాన్కి బౌలింగ్ క్లాస్ తీసుకున్నప్పుడు అక్కడున్న న్యూస్ పేపర్ వాళ్ళు ఏమన్నారంటే పాకిస్తాన్ క్రికెట్ వాళ్ళకి మీరు నష్టం కలిగిస్తున్నారు అని. మీరు పాకిస్తాన్ ఓడిపోవాలనే ఇలా చేశారని అంటున్నారు. చూడండి, ఇది కాస్త తెలివికి సంబంధించింది. కాస్త బుర్ర పెడితే మీకు ఈ విషయం తెలుస్తుంది. నేను ఇర్ఫాన్కు గ్రిప్ గురించి చెప్పాను, నార్మల్గా స్వింగ్ గురించి చెప్పాను. ఎందుకంటే పాకిస్తాన్ బ్యాట్స్మెన్లనే తక్కువగా చెప్పారు. ఆయన అక్కడికి వెళ్లి 4 అవుట్ చేయగానే మీ వల్లే ఓడిపోయారని చెప్పారు. తర్వాత వాళ్ళ మొహం చూస్తూ ఉన్నాను. మీరు బాగా ఆడితే ఎందుకు అవుట్ అవుతారు, ఆ విషయం నన్నెందుకు అడుగుతారో అన్నాను. అది ఒకరి వర్స్ట్ మెంటాలిటీని చూపిస్తుంది. ఇర్ఫాన్కు మంచి టాలెంట్ ఉంది, బాగా బౌలింగ్ చేస్తున్నారు. నేనొక విషయం చెప్పానంటే బాగా పిక్ చేస్తున్నారు అంటే ఆ క్రెడిట్ ఇర్ఫాన్కి వెళుతుంది, నాకు కాదు. అతను ఒక నెలలో అన్ని పిక్ చేశాడు. నాకు తెలిసి అది ఇంపాసిబుల్, బట్ పిక్డ్ వెల్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. పాకిస్తాన్ ప్రెస్కు నా మీద ఏదైనా కంప్లైంట్ ఉంటే నేను పట్టించుకోను, బాధపడను. ఇప్పుడు మీరిచ్చిన ఆ స్టేట్మెంట్, దాని గురించి వివరంగా చెప్తాను. 2005 చాలా రీసెంట్ విషయం. వెస్టిండీస్ టైంలో షోయబ్ అఖ్తర్ని మీరు టీంలో చేర్చుకోలేదు. అప్పుడు ప్రెస్లో ఏమని రాశారంటే మీరు పాకిస్తాన్ సెలెక్టర్స్ అందరికీ పిచ్చి పట్టిందని అన్నారని రాశారు. అవును, నేను అలాగే చెప్పాను. అయితే నేను క్రికెట్ తర్వాత ఈ విషయంలో రియలైజ్ అయ్యాను. నా మనసులో ఉన్నది చెప్పాలని. అదే క్రికెట్ ఆడేటప్పుడు మనము ఒక లిమిట్లో ఉండి మాట్లాడాలి. నోటుకొచ్చినట్టు వాగితే పీసీబీ బ్యాన్ చేస్తుంది లేదా ఫైన్ వేస్తుంది. సో నా మనసుకు ఏది సరైనపిస్తుందో అది నేను చెప్పి తీరుతాను. అందులో ఏ తప్పు లేదు. సో మన కల్చర్లో ఎవరూ అలా చెప్పరు. ఎందుకంటే పీసీబీలో నాకు పని అవసరం లేదు, లేదా ఏ ఆర్గనైజేషన్లో అయినా. నా పనులు బిజీగా ఉన్నాను. విత్ ESPN స్టార్ స్పోర్ట్స్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఇన్ఫాక్ట్ నేను బ్లాక్ అని చెప్పకుండా వైట్ అంటే అది తప్పవుతుంది కదా. అది కాదు, మీ దగ్గర కన్సిస్టెన్సీ లేదు. ఒకసారి మీరు ఆయన్నేమో టీంలో చేర్చుకోవచ్చు అంటున్నారు. కొద్ది రోజుల తర్వాత September 2nd, 2005లో మీ స్టేట్మెంట్ ఏంటంటే షోయబ్ గారు ఎక్కువగా మాట్లాడతారు, తక్కువ ఆడతారు అన్నారు. అది టోటల్గా అతను టీంలోకి వచ్చినంత కాదు, అది వేరే విషయం. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అతను ఒక స్టూపిడ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు, ఐఎమ్ జంబో జెట్ అని. ఐఎమ్ లైక్ ఎ ఫెరారీ. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి చెప్పారు ఆ 10 మంది నేను ఒక్కడే అని. ఇటువంటి ఫూలీ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆబ్వియస్లీ మనం కూడా ఏదైనా చెప్పాలి. డ్రాప్ చేసింది నిజమే, అండ్ ఇది కెప్టెన్ అండ్ కోచ్ పని. డిసిప్లిన్ లేని వాళ్లకు డిసిప్లిన్ నేర్పించడము. తిరిగొచ్చాక పీసీబీ దగ్గర చిన్నపిల్లలాగా కంప్లైంట్ ఇవ్వడం. ఒకసారి టాప్ ప్లేయర్ని టోర్ నుంచి పంపించారంటే ఒకవేళ డిసిప్లిన్ నేర్పించాలంటే టాప్ నుంచే నేర్పించండి. మీకు గట్స్ ఉన్నాయా? ఎందుకంటే నేను మైల్డ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ద గట్స్, షోయబ్ను అక్కడి నుంచి పంపించాక ఫైన్ వేసినట్టయితే షోయబ్ లేకుండానే టీం బాగుపడి ఉండేది. తిరిగొచ్చాక మళ్ళీ క్రికెట్ బోర్డు పైన కంప్లైంట్ చేశారు. మీరు కెప్టెన్ అయ్యుంటే షోయబ్తో మీరు ఏం చేసేవారు? నా కెప్టెన్సీలో షోయబ్ ఆడారు. 99లో నేను కెప్టెన్గా ఉన్నాను. 2 తిట్లు తిట్టి పంపించుంటే సరే ఉండేవాడు. అయితే ఆయన ఇలా అంటారు కదా, ఆయనకి పిచ్చి పట్టింది అందుకే తిడుతున్నారు అని. బిలీవ్ మీ, ప్రజలు నా మాటలు నమ్ముతారా, తన మాటలు కాదా అతనికి పిచ్చి అని. ఇంకొక న్యూస్ కూడా వచ్చింది, మీరు ఇండియన్ టీంకి కోచ్గా అవ్వాలనుకుంటున్నారు అని. లేదు, అది సాధ్యం కాదు. ఆ విధంగా నాకెవరూ చెప్పలేదు. ఆ సమయంలో నేను ఇండియాలోనే ఉన్నాను. నేను ESPNలో జాయిన్ అయ్యాను. సో నేను ఒక సిటీ నుంచి మరొక సిటీకి ట్రావెల్ చేస్తున్నాను. అప్పుడే నేను ఒక న్యూస్ పేపర్లో ఈ విషయాన్ని ఫ్రంట్ ఎడిషన్లో చూశాను. నేనేమన్నానంటే నాకు ఆఫరే రాలేదు, ఎవరి విషయం చెప్పారు అని. వచ్చింటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాణ్ణి. నాకెవరూ ఆఫర్ చేయలేదు. ఒకవేళ ఇండియన్ టీం కోచ్ అయ్యే ఆఫర్ మీకు దొరుకుంటే సంతోషించేవారా? నాలో కోచింగ్ స్కిల్స్ లేవు, కానీ కన్సల్టెన్సీ ఉంది, ఆ విధంగా హెల్ప్ చేస్తాను. మన ఊర్లో ఒక విచిత్రమైన కల్చర్ ఉంది. ఎవరైనా కోచ్
కావాలనుకుంటారు పాకిస్తాన్ టీంకు, ఇండియా టీంకు. ఐలాండ్ బోర్డర్ని చూడండి, ఆయన అండర్-19 టీంకు కోచ్ అయ్యారు. ఎందుకంటే అక్కడి నుంచి ఆయన ప్లేయర్స్ని రెడీ చేయగలరు. కానీ బయటకు వెళ్లారంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఎక్స్ప్లోజర్ కూడా ఉంటుంది. దేశానికి హెల్ప్ చేయాలంటే అండర్-19కు కోచ్గా చేయండి, పిల్లలకు నేర్పించండి, భవిష్యత్తులో వాళ్ళు టీం ఆడతారు. ప్రజల నుంచి ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? మీరు అడగండి. వసీం భాయ్, మీరు క్రికెట్లో ఒక ఫేమస్ అయిన కెప్టెన్ నుండి ఒకరు. మీరు ఎందుకు ఏ టీంకి కోచ్ అవ్వాలనుకోలేదు? మీ ఇంటర్వ్యూ చదివాను, దాంట్లో మీరు కోచ్ అవ్వాలని ఇష్టం లేదని చెప్పారు. చాలా మంది ఈ ప్రశ్న అడిగారు, మీరెందుకని పాకిస్తాన్ టీంకు కోచ్గా ఉండరని. ఇర్ఫాన్ పఠాన్కు నేర్పించగానే పాకిస్తాన్ నా గురించి న్యూస్ పేపర్లోకి లాగారు. కోచింగ్ అనేది డిఫరెంట్ స్కిల్. దానికి స్కిల్ ఉండాలి, అలాగే పేషెన్స్ కూడా ఉండాలి. నాకు తెలిసి రెండూ నాకు లేవు. కానీ ఎప్పటికైనా అవకాశం వచ్చిందంటే తప్పకుండా ఆలోచిస్తాను. నేను కన్సల్టెంట్ కాగలను, టీంకు ఎంతవరకు హెల్ప్ చేయగలనన్నది. యంగ్స్టర్స్ అనేది ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్లకు నాకు తెలిసింది చెప్తాను. అలాగే ఇర్ఫాన్కు నేర్పించాను, మిగతా బౌలర్స్ కూడా నేర్పిస్తున్నాను. నేను వెళ్లి పాకిస్తాన్ బోర్డు గేట్ ఎదురుగా నుంచొని నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడగలేను. ఈ మధ్యనే నాకొక లెటర్ వచ్చింది. ఈ మధ్య జరిగిన తమాషా ఏమిటంటే పీసీబీ నుంచి నాకొక లెటర్ వచ్చింది. అదే 2-3 వారాల ముందు. అందులో ఏ జాబ్ అవైలబిలిటీ ఉంది అని. అందులో ఒక ఉద్యోగం డైరెక్టర్ ఆఫ్ నేషనల్ అకాడమీ అని రాసుంది. ఇకపోతే దాని క్వాలిఫికేషన్ ఏమిటంటే లెవెల్ 1, లెవెల్ 2 కోచింగ్ కోర్స్ చేస్తుంటే దొరుకుతుంది అని. కానీ నేను 400 వన్డేలు, 150 టెస్టులు ఆడాను. అవన్నీ డజంట్ మ్యాటర్. కానీ లెవెల్ 1, లెవెల్ 2 కోర్స్ చేసుండాలి, అది కూడా తెల్లవాళ్ళ దగ్గర. కానీ వసీం, నా ప్రశ్న ఏంటంటే 400 వన్డేలు ఆడిన మీరు ఎన్నో టెస్ట్ మ్యాచ్లు ఆడారు, పాకిస్తాన్ కోసం ఎన్నో మ్యాచ్లు గెలిచారు. ఆయన్ని మీరు టీంలోంచి తీసేశారు అంటే మనం టీలో ఈగ పడితే పాడేస్తాం కదా, అలా. అగైన్ ఇది జరగకుంటే నాకు చాలా షాకింగ్గా ఉండేది. అగైన్ దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ కల్చర్. కల్చర్లో భాగం. ఇప్పుడు సౌరవ్ గంగూలీకి అలాగే జరిగింది. అతను ఇలాగే చేస్తున్నాడు కదా. మనము కింద పడిన వాళ్ళని పడేయాలని చూస్తాము, కానీ దీనికి ఆపోజిట్గా జరుగుతుంది. ఒకవేళ సౌరవ్కు 31 ఏళ్లనుకోండి, అతను సరిగ్గా ఆడడం లేదు, అతను అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు, కానీ క్రికెట్లో ఉన్నారు కదా. కానీ కెప్టెన్ కాదు, దట్స్ ఓకే. కానీ క్రికెట్లో ఉండడం వల్ల కాస్త బ్యాకింగ్ చేయండి. నేను అలా చేస్తే అందరూ నన్ను అడుగుతున్నారు ఎందుకలా చేస్తున్నారు అని. నాకు తెలుసు అతనికి ఏం జరిగిందనేది. సో ఒక ప్లేయర్కి ఇలా జరుగుతున్నప్పుడు ఐఎమ్ అన్సాటిస్ఫైడ్. నన్ను కూడా ఇలాగే బయటికి పంపారు. మీకు ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఇలా చూశారంటే ఖచ్చితంగా అది తప్పే, అలా చేసిండకూడదని మీకు అనిపిస్తుందా? తప్పకుండా. కానీ నేను దాని గురించి బాధపడలేదు. నేను రిటైర్ అయ్యాను, లేకుంటే మరొక 6 నెలలు ఆడుండేవాణ్ణి. 1 సంవత్సరం తర్వాత నన్ను డ్రాప్ చేయడం కంటే నన్ను వదిలేయండి అన్నాను. ప్రజలు ఇప్పటికీ నన్ను అంటుంటారు మీరు మరొక సంవత్సరం ఆడుండొచ్చని. ఇప్పుడు చెప్పేవాళ్ళు వయసైంది తీసేయండి అని. ఎప్పుడు ఇండియాలో క్రికెట్ మ్యాచ్ అయినా కానీ, హాకీ మ్యాచ్ అయినా కానీ, అదే ఈ స్పోర్ట్స్ స్ప్లిట్స్ అని ఉన్నాయి కదా, అందులో ఆట ఎక్కువ జరగదు, గొడవలే ఎక్కువ జరుగుతాయి. గొడవలు ఎక్కువగా ఉంటే ఆడాలన్న ఉద్దేశం తక్కువగా ఉంటుంది. మీరు ఏ ఒక ఛానల్ శత్రువులాగా ఎందుకు ఆడాలనుకుంటున్నారు? మీరు ఏ టీవీ ఛానల్ చూశారు? అన్ని ఛానల్ని చూస్తున్నాం సార్. ఐ మీన్ నేను అన్ని టీములకు వ్యతిరేకంగా ఆడాను, అందరి మీద కోపంగానే ఉంటాను. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇది స్పోర్ట్స్ స్పిరిటా? ఖచ్చితంగా ఇది స్పిరిటే. ఆస్ట్రేలియన్స్ చేస్తే కరెక్టు, మేం చేస్తే తప్పంటారా? లేదు, మీరు ప్రతి టీంతో గొడవ పడతారు సార్. పాకిస్తాన్ టీం ప్రతి ఒక్క టీంతో గొడవ పడుతుంది. అది గొడవ కాదు, అగ్రెషన్ ఆన్ ద ఫీల్డ్. ఆఫ్టర్ ఫీల్డ్ మేం ఫ్రెండ్సే. 6 గంటలకు మ్యాచ్ అయిపోగానే సరదాగా ఉంటాం, తమాషా చేసుకుంటాం, కలిసి బయటికి కూడా వెళ్తాం. వసీం గారు, మీరు ఏమన్నారంటే ఇండియా పాకిస్తాన్ ఆడేటప్పుడు అక్కడ ఖచ్చితంగా అగ్రెషన్ ఉంటుంది, ఒకరినొకరు ఓడించడానికి చాలా బలం అవసరం, అలాగే తిట్టుకుంటామని చెప్పారు. ఏం తిట్టుకుంటారు? మీరు ఈ పని చేయండి, ఇక్కడ పిల్లలు కూడా కూర్చున్నారు. లేదు, బట్ ఐ థింక్ నేను ఇండియాకు ఆపోజిట్గా మ్యాచ్ ఆడినప్పుడు ఎంజాయ్ చేశాను. ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్ బికాజ్ దానివల్ల ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు తెలుసా, యాషెస్ అనేది బెస్ట్ సిరీస్ కదా, దేర్ ఇస్ నో కంపారిజన్. తెల్లవాళ్ళకేం తెలుస్తుంది, యాషెస్ వస్తారు, గెలిస్తే వెల్ డన్, లేకపోతే బ్యాడ్ లక్. కానీ మన దగ్గర ఓడిపోతే 2 ఏళ్ల వరకు బ్యాడ్ లక్ అంటుంటారు. వైస్ వర్స్ 2 కంట్రీస్లోనూ. టీం ఓడిపోయి వస్తే చెప్పుల దండే వేస్తారు కదా. అవును, చెప్పుల దండ, అలాగే గుర్రం గాడిదని కూడా. కానీ నాకు తెలిసి అదొక ఫన్. అక్కడ ప్రెషర్ బిల్డ్ అవుతూ వస్తుంటుంది. 2 నెలల క్రితం ఒకవేళ ఇండియా పాకిస్తాన్కు వెళ్తే ఇప్పటినుంచే మాట్లాడడం మొదలు పెడతారు డ్రైవర్. ఎవరిని కలుసుకున్నా రిక్షా వాళ్ళు, అన్నా చెల్లి, అలాగే స్నేహితులు, మీరు ఓడిపోకండి అంటారు. దానివల్ల ప్లేయర్ ఒత్తిడికి గురవుతాడు. దట్స్ అ బ్యూటీ ఆఫ్ ఇట్. ఆ ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేస్తాము అన్నది. ఇక అగ్రెషన్ గురించి చెప్పాలంటే తిట్టుకోవడం లాంటివి జరుగుతుంటాయి, కానీ దానివల్ల సమస్యలు రావు. అన్ని టీంలలో జరుగుతుంటాయి. మా టీంలో అయినా సరే, వేరే వాళ్ళ టీంలో అయినా సరే. సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్, రాహుల్ ద్రావిడ్ లాంటి ప్లేయర్, వాళ్ళు గ్రేట్ ప్లేయర్స్, అంబాసిడర్ లాంటి వాళ్ళు. వాళ్ళని మేము ఏమి చెప్పము.
ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని మా ప్లేయర్స్ని ఏమీ అన్నారు. సో అదంతా సైక్లింగ్ లాంటిదే, అందరూ అలాగే యూజ్ చేస్తారు. ఒక్కోసారి ఎలా అనిపిస్తుందంటే మీరు ఆట ఆపేసిన తర్వాత కూడా అన్నిటినీ కమెంట్ చేస్తున్నారు, అన్నిటినీ ఒపీనియన్ ఇస్తున్నారు. ఆ ఆరోపణ కూడా నా దగ్గర ఉంది, నా దగ్గర లిస్టే ఉంది. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వసీం అక్రమ్ గారిని అడుగుదాం ఆయన ఎక్స్ట్రా కామెంట్స్ గురించి. ఆప్కి అదాలత్లో మనం ఆరోపణలు వేస్తున్నది క్రికెట్ సూపర్ స్టార్ వసీం అక్రమ్ గారి మీద. ఆప్కి అదాలత్లో వసీం అక్రమ్ గారి మీదన తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో వసీం అక్రమ్ గారి మీదన తర్వాత ఆరోపణ. ఈయన అన్నిట్లోనూ జోక్యం చేసుకుంటూ ఉంటారు. వసీం గారు, ఇది ఈ మధ్య జరిగిన ఒక విషయం. మీరు ఐసీసీ గురించి ఏమన్నారంటే ఇందులో తెల్లవాళ్ల ఇంటర్ఫియరెన్స్ ఉంది. ఉంది, నేనేమి తప్పుగా అనలేదు కదా. ఎహసాన్ మణి ఆయన పాకిస్తాన్కి అవును, చెందినవారు. ఆయన స్టేట్మెంట్ నేను చదివాను. ఆయన ఏమన్నారంటే వసీం గారికి అర్థం కాలేదు కాబట్టి ఆయన ఇలా మాట్లాడుతున్నారు. ఐసీసీలో ఎంతమంది ఇండియా పాకిస్తాన్ వాళ్ళున్నారు? ఆయన ఏమన్నారంటే ఐఎమ్ ఏ పాకిస్తానీ, ఐ బీన్ గివెన్ ద ప్రివిలేజ్ టు లీడ్ ఐసీసీ ఇన్ క్యారింగ్ అవుట్ ద రెస్పాన్సిబిలిటీ టు యాక్ట్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ టు ఎనీ నేషన్. అందుకని చెప్పిన ఆయన పాకిస్తానీ నా మాత్రమే ఉద్దేశం కాదు, పాకిస్తాన్ కాదు, ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉండొచ్చు. ఇప్పుడు తెల్లవాళ్ళు క్రికెట్ ఆడి రిటైర్ అయ్యారంటే అక్కడ ఉద్యోగం ఉంటుంది, లక్షల్లో డబ్బులుంటాయి. కానీ మన ప్లేయర్స్ మాత్రం 5 టెస్ట్ మ్యాచ్లానా 20 ఆడినా వాళ్ళనెందుకని పిలవడం లేదు? నేను ఐసీసీకి అగెనిస్ట్ కాదు, అక్కడ ఉద్యోగం చేయాలని అనుకోవడం లేదు. నేను ఎవరూ చెప్పలేందే చెప్తున్నాను. దాన్ని అన్నెసెసరీ కామెంట్స్ అని అంటున్నారు. షబ్బీర్ అహ్మద్ మీద 4 సార్లు యాక్షన్ తీసుకున్నారు. ఫస్ట్ యాక్షన్ క్లియర్ అయింది, రెండోసారి యాక్షన్ తీసుకున్నప్పుడు క్లియర్ అయింది, మూడోసారి తీసుకున్నప్పుడు కూడా క్లియర్ అయింది, మళ్లీ తీసుకున్నప్పుడు సస్పెక్ట్ చేశారు. ఒక్కసారి క్లియర్ చేశారు అంటే అతని క్రికెట్ ఆడనివ్వండి, తరచుగా అతన్ని ఇబ్బంది గురిచేయకండి. ఒక్కసారి ఆస్ట్రేలియాకు పంపారటే బయోమెకానిక్స్, ఏవేవో హై గ్యాడ్జెట్స్, వాటి పేర్లేంటో నాకు తెలీదు, అవన్నీ వాడి ఆయన క్లియర్ చేశా కూడా ఆయన్ని ఎందుకని ఇబ్బంది పెడుతున్నారు? ఒకసారి హర్భజన్ కు చేశారు, ఒకసారి షోయబ్ మాలిక్ కూడా. మనకు మాత్రమే ఎప్పటికిలా? నాకు ఒక విషయానికి సమాధానం చెప్పండి, తెల్ల ప్లేయర్స్ కు ఎప్పుడైనా ఈ విధంగా చేశారా? మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఒక పాకిస్తానీ ప్లేయర్కి అలా జరగదు అంటున్నారు. అవును, నిజమే. కానీ మన దగ్గర ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ప్లేయర్స్ మాట్లాడరు. నేను ఎందుకిలా మాట్లాడుతున్నాను? నా కోసం కాదు, ఫ్యూచర్లో మన వాళ్ళందరికీ ఇండియాకు, పాకిస్తాన్కు ఐసీసీలో జాబ్ దొరకాలన్న ఉద్దేశంతో మన తరపున రిప్రజెంట్ చెయ్యాలని. కానీ ఐసీసీ ప్రెసిడెంట్ ఎహసాన్ మణి పాకిస్తాన్కి చెందినవారు, ఒక ఏషియన్. ఆయన తెల్లయన కాదు కదా? కాదు, ఆయన ఏషియన్ కాదు. 25 ఏళ్లుగా ఇంగ్లాండ్లో ఉంటున్నారు. ఆయన బ్రిటిష్. మీరు ఆయన్ని పాకిస్తానీగా చూడట్లేదా? నా ఉద్దేశం అది కాదు, ఆయన ఇక్కడ ఉండడం లేదు అంటున్నాను. పాకిస్తాన్ ఫస్ట్ క్లాస్ గురించి ఆయనకు తెలీదు, దాని కల్చర్ గురించి ఆయనకు తెలీదు, వాళ్ళ సైకాలజీ గురించి తెలీదు, పీసీబీ గురించి కూడా ఆయనకు తెలీదు. అదే చెప్తున్నాను. ఆయన తర్వాత ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇప్పుడు చదువుతాను. దీస్ కమెంట్స్ విల్ నాట్ డూ ఎనీ గుడ్ టు పాకిస్తాన్ అండ్ అఫెన్స్ టు దోస్ ఏషియన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఐసీసీ. నాకు కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. నా ఉద్దేశం, నేను ఐసీసీకి వ్యతిరేకిని కాదు. నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ అగెనిస్ట్ ఐసీసీ. ఒకవేళ వారు కాకపోయినా ఇంకెవరైనా సరే వారితోనూ నేను ఈ విధంగానే మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళొక కొత్త రూల్ తీసుకొచ్చారు. బికాజ్ ఇన్ ది ఎండ్ ఆ కమిటీలో ఏముందో ఒక 15 డిగ్రీ రూల్ తీసుకొచ్చారు. ఒక బౌలర్ 15 డిగ్రీ వరకు బెండ్ అయ్యారంటే, ఒకవేళ ఎక్కువ అయితే అది తప్పు. అసలు దానర్థం నాకే తెలీదు. సాధారణ ప్రజలకేం తెలుస్తుంది? సరే, అంపైర్ ఫీల్డ్లో 15 డిగ్రీస్ ఎలా చూస్తారు? ఒకటి, ఈ 2 విషయాల్లో ఒకరు ఏం చెప్తారంటే ఐదర్ యూ చెక్, ఐదర్ యూ డోంట్, దిస్ నో ఇన్ బిట్వీన్. మీరు జర్క్ అవుతున్నారా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. సో సింప్లిఫై చేయండి ప్రజలకు అర్థమయ్యే విధంగా. సో ప్లేయర్స్ మొదలుపెట్టినప్పుడు కెరియర్ మొదట్లో ఒకవేళ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ యాక్షన్ సరిగా లేకపోతే అప్పుడు మీరు వాళ్ళని బ్యాన్ చేయండి. మురళీధరన్ 400 వికెట్లు తీసుకున్నారు, అతన్ని కూడా జర్క్ అన్నారు ఆ తర్వాత. కానీ అంతకంటే ముందుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. అంతవరకు మురళీధరన్ ఆడుతున్నారు, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. సౌరవ్ గంగూలీ గారిని బ్యాన్ చేశారు, అది కూడా అన్యాయమే అంటారా? ఆ ఇన్సిడెంట్ నేను చూడలేదు. అతన్ని చాలా కాలం పాటు బ్యాన్ చేశారు కదా. ఐ థింక్ 2-3 మ్యాచెస్కు బ్యాన్ చేస్తే ఓకే, కానీ అతన్ని 6 మ్యాచ్ల వరకు బ్యాన్ చేశారట. అతని అఫెన్స్ పెద్దదిగా ఉండడం వల్ల అతన్ని బ్యాన్ చేశారట. దాని రిజల్టే ఆయన చేతిలో ఉన్న కెప్టెన్సీ కూడా పోయింది. ఖచ్చితంగా 6 మ్యాచ్లు ఆడకపోవడం వల్ల స్టాండింగ్ కెప్టెన్ పర్ఫార్మెన్స్ బాగుంటే, టీం బాగా ఆడితే ఆబ్వియస్లీ. ఇప్పుడు మన స్ట్రక్చర్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాగా కాదు కదా. అదేంటంటే 1 ఇయర్కి అనౌన్స్ చేస్తే వాళ్లే. ఇక్కడ స్టాండింగ్ కెప్టెన్ మ్యాచ్ గెలిస్తే అంతే.
తర్వాత కెప్టెన్ ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇదంతా డిఫరెంట్ కల్చర్ ఆల్ టుగెదర్. నేను మీ స్టేట్మెంట్ ని చదివాను. సౌరవ్ గంగూలీ గారు ఇప్పుడు మారిపోయారు, ఆయన స్టైల్ మారిందని చెప్పారు. స్లీపింగ్ కెప్టెన్ అయిపోయారు, గ్రౌండ్ లో నిద్రపోతున్నారని మీరు చెప్పారు. నేను మాత్రమే కాదు, మొత్తం ప్రెస్ అంతా చెప్పింది అతని పర్ఫార్మెన్స్ బాగోలేదని. ఐ థింక్ కెప్టెనే టీంని లీడ్ చేయాలి. సౌరవ్ గంగూలీ దగ్గర 6 ఏళ్ల ముందున్న బలం ఇప్పుడు లేదు. నాకు అలా అనిపించలేదు. అందుకనే అతను బాగుపడాలనే ఆ రోజు అలా చెప్పాను. ఎందుకంటే అతన్ని 2-3 తిట్టు తన లైన్లో పెట్టాలనుకున్నాను. ఇప్పుడేమో ప్రెజర్ వచ్చాక ఎక్కువ గంటలు నెట్లో బౌలింగ్ చేస్తున్నారు. ఐ రైజ్ మై పాయింట్ దేర్. సౌరవ్ గంగూలీ గారు మీ బౌలింగ్ లో ఎప్పుడైనా ఆడారా? అవును, ఒక మ్యాచ్ ఉంది. స్టార్ స్పోర్ట్స్ చూపిస్తున్నారు. గత సంవత్సర కాలంగా ఈ మ్యాచ్ చూపిస్తున్నారు. ఒకవేళ మిమ్మల్ని ఇండియన్ కెప్టెన్ ని మీరే సెలెక్ట్ చేయాలంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారో చెప్పండి. సచిన్ టెండూల్కర్నా, రాహుల్ ద్రావిడ్నా, లేకపోతే గంగూలీనా? ఐ థింక్ సచిన్ టెండూల్కర్ 2 సార్లు ట్రై చేసినట్టున్నారు. ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెషర్ ఆయనకు అవసరం లేదు. ఈ మధ్య సౌరవ్ గంగూలీ కూడా కెప్టెన్సీ చేశారు. అతనొక మంచి కెప్టెన్. ద బెస్ట్ కెప్టెన్ ఇండియా హ్యావ్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఫార్ యాజ్ విన్నింగ్ కన్సర్న్. అండ్ దిస్ ఈజ్ రాహుల్స్ టర్న్. రాహుల్ ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్ అండ్ హీఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మీరు ఏమనుకుంటున్నారు? ఇర్ఫాన్ పఠాన్ గారిని వసీం అక్రమ్ గారికి ఒక ఈక్వల్ ప్లేయర్ అని ఫ్యూచర్ లో మేము చెప్పడం కుదురుతుందా? నేనిది ఖచ్చితంగా డిఫర్ చేస్తాను. నాట్ ఇర్ఫాన్ పఠాన్. ఇట్స్ టూ ఎర్లీ. మనం అతన్ని కపిల్ దేవ్తోనో మరొకరితోనో కంపేర్ చేయలేము. అతని దగ్గర చాలా టాలెంట్ ఉంది. అతని లక్ష్యం ఎలా ఉండాలంటే ఇండియాకు 10 నుంచి 15 ఏళ్ల వరకు ఆడాలని. ఇక్కడ ఇండియాలో ప్రాబ్లం ఏమిటంటే ఒక ప్లేయర్ని ఒక విన్నింగ్ తర్వాత బ్రాడ్మ్యాన్తో పోలుస్తారు. అవును, ఇది 100% నిజం. మీకు తెలుసా, ఎన్నో స్పాన్సర్షిప్లొస్తాయి. ఆ కుర్రాడు భయపడిపోతాడు పెద్ద స్టార్నయ్యానని. అది అతనికి ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ ఇర్ఫాన్ 15 ఏళ్లు ఆడాలి అనుకున్నాడంటే అది అతనికి కష్టమవుతుంది. ఎందుకంటే మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారు. అతనికిప్పుడు మంచిగా వికెట్లు దొరుకుతున్నాయి. కానీ 15 ఏళ్లు గడిచిపోయిన తర్వాతే ఆయనకు విషయం తెలుస్తుంది. 5 ఏళ్ల తర్వాత చెప్పలేను ఇర్ఫాన్ నాకంటే మంచి బౌలరా లేదంటే కపిల్ దేవ్లా అవ్వగలడా అన్నది. టూ ఎర్లీ టు కంపేర్. మీకిలా అనిపించడానికి కారణమేంటి? ఈ రోజుల్లో 2 మ్యాచ్ల్లో 2 రన్లు కొడితేనే, లేదా 2-3 వికెట్స్ ఇస్తే వాళ్ళ మనసు ఇటు అటు వెళ్ళిపోతుందే. అవును, మీడియా ప్రెస్ అటెన్షన్ ఉన్నప్పుడు పేపర్లో ఫ్రంట్ పేజీలో ఫోటో వస్తుంటుంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలంతా బ్రహ్మరథం పడుతుంటారు. అప్పుడు వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఓకే, యూనో ఇక నన్ను ఎవరూ ఏమి చేయలేరని వాళ్ళకనిపించచ్చు. కానీ పాకిస్తాన్ డిఫరెంట్. ఎందుకంటే అక్కడ ఎవరూ ప్లేయర్స్ని లిఫ్ట్ చేయరు కాబట్టి స్పాన్సర్ని వాళ్లే వెతుకుంటారు, ప్లీజ్ నన్ను తీసుకోండి అని. కానీ ఇక్కడ క్యూలో నుంచుంటారు. సో దట్స్ ద డిఫరెంట్. ఏదైనా కష్టపడ్డాక దొరికితేనే అది చివరి వరకు ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగదు. ఒక్క దెబ్బతో అన్నీ వచ్చేస్తాయి. యూనో కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఒక అబ్బాయి బాగా ఆడాడంటే ఒక 2 years వరకు వదిలేయండి. అది ఆ అబ్బాయికి మంచిది. చాలా ఏళ్లపాటు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? అంటే మహేందర్ సింగ్ ధోని గారున్నారు, ఇర్ఫాన్ పఠాన్ ఉన్నారు, యంగ్స్టర్స్ వీళ్ళందరూ చాలా బాగా ఆడతారు. అలాగే వీరేందర్ సెహ్వాగ్ గారు కూడా ఉన్నారు, చాలా మంచి ప్లేయర్. వీళ్ళందరికీ మీరు అసలు అడ్వైస్ ఏమిస్తారో ఒకసారి చెప్పండి. సెహ్వాగ్ ఒక మంచి ఆటగాడు. అతను 40 మ్యాచెస్ ఆడాడు, 50 యావరేజ్లో ఉన్నాడు. సో అతను ఫస్ట్ కేటగిరీకొచ్చారు. మిగతా ఇద్దరికి నేనేం చెప్తానంటే, వాళ్ళిద్దరికి సంబంధించి ఒక మంచి స్పాన్సర్ వచ్చారంటే వాళ్ళు రిఫ్యూజ్ చేయడం కష్టంగానే ఉంటుంది. రిఫ్యూజ్ చేయకండి, కానీ గేమ్ని గుర్తుంచుకోండి. పర్ఫార్మెన్స్ బాగా చేస్తే అన్నీ మీ దగ్గరకొస్తాయి. వాళ్ళ కలలన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు క్రికెట్ అనేది ప్రపంచంలో ఒక పార్ట్ ఆఫ్ రిలీజియన్. సో 2 ఏళ్లు పర్ఫార్మెన్స్ని కన్సిస్టెంట్గా ఉంచితే అన్నీ వాళ్ళ దగ్గరకొస్తాయి, 10ంతలుగా వస్తాయి. వసీం సార్, ఈ కాంట్రవర్సీ అలిగేషన్స్ని చూసిన తర్వాత మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను. ఇంక ఈ ప్రశ్నని సునీల్ గవాస్కర్ సార్ కూడా చూస్తూ ఉండొచ్చు. మీరు క్రికెట్లో చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశారు మీ పీసీసీ టీంలో. ఇంకా బీసీసీఐలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్రికెట్ని కే స్పెల్లింగ్తో ప్రారంభిస్తున్నారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడకుండా కేవలం ప్రెస్లో మాత్రం కామెంట్ చేశారంటే అది నాకేమనిపిస్తుందంటే మీరు ఇండియాకి అప్పున్నట్టు అనిపిస్తుంది. దీనివల్ల క్రికెట్ అనేది ఎప్పటికీ ముందుకు వెళ్ళదు. ఇది నేను ఒప్పుకుంటాను. క్రికెట్ బోర్డు చేసే తప్పులు మనం ఎత్తి చూపాలి. చెప్పినందుకే కోర్టు నన్ను పిలిపించారు. నేను అనవసరంగా మాట్లాడుతున్నానని అటాక్ చేస్తాను. అవును, దీని గురించి ప్రతి ఒక్క చోట్ల చెప్పాలి. ఎందుకంటే మీరు ఈఎస్పీఎన్ టీంలో కూడా ఉన్నారు. కానీ ఎందుకు అందరూ కలిసి చెప్పరు? నాకేమనిపిస్తుందంటే మాలా టాప్ ప్లేయర్స్ చెప్పి తీరాలని. ఏ ప్లేయర్కైనా అన్యాయం జరిగినా లేదా క్రికెట్ బోర్డు తప్పు చేసినా వీ షుడ్ స్పీక్ అవుట్. దీనివల్ల ఎన్నో మార్పులొస్తాయి. ప్రజలకు ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ మాట్లాడే సాహసం చేయరు. ఎందుకంటే వాళ్ళు భయపడో లేదంటే ఏదైనా కాంట్రవర్సీలో ఇరుక్కుంటామో అని. ఏదైనా వాళ్ళ ఒపీనియన్ మాత్రం చెప్పాలి, రైట్ అయినా రాంగ్ అయినా సరే. నా దగ్గర ఇంకొన్ని ఆరోపణలు ఉన్నాయి, అవి మీ లైఫ్ కి రిలేటెడ్. దాని గురించి మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. పబ్లిక్ తరపున వసీం గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు బ్రేక్ తర్వాత కొనసాగుతాయి.
ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది, ప్రశ్నలు అడుగుతున్నది వసీం అక్రమ్ గారిని. ఆప్కి అదాలత్లో వసీం గారి మీద తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో వసీం గారి మీదున్న తర్వాత ఆరోపణ. ఈయన గ్లామర్ వెనకే పరిగెడుతూ ఉంటారు. దీన్ని ఇలా కూడా అనొచ్చు, గ్లామర్ మీ వెనకే వస్తుంది అని. మీకు ప్లేబాయ్ ఇమేజ్ ఉంది, గ్లామర్ ఎవరికి నచ్చదు, మీకు నచ్చదా? కానీ మీరు క్రికెట్ ఆడేటప్పుడు మీకు ఒక ప్లేబాయ్ ఇమేజ్ ఉండేది, అది మీకు ఇష్టమేనా? ప్లేబాయ్ ఇమేజ్ నాకెందుకుంటుంది? అప్పటికే నాకు పెళ్ళయింది, దాని అసలు నాకేంటి? ఒకవేళ మీకు అందుకే ఉందా? ఈ ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారో ఏంటో తెలియదు. ఎగ్జాక్ట్లీ. కాకుంటే గ్లామర్ విషయంగా కాదు, ఫ్రెండ్స్ తో కలిసి నేను బయటకు వెళ్తుంటాను, అది మామూలే కదా. మీరు వేసుకునే టీషర్ట్ లో బిగ్ బాయ్స్ ప్లే ఎట్ నైట్ అని ఉంటుందని విన్నాను. ఇది కూడా మీరు పాకిస్తాన్ ప్రెస్లోనే చదువుంటారు. ఐ థింక్ నేను అలాంటి టీషర్ట్ వేసుకోవడాన్ని మీరు చూసుండరు, ఎందుకంటే అలాంటి వాణ్ణి కాదు. మధ్యప్రదేశ్లో పురాన్పూర్ జిల్లాలో 4 పిల్లల తల్లి వసీం అక్రమ్ గారికి పెద్ద ఫ్యాన్. ఆవిడ ఏమన్నారంటే, నేను అన్నిటినీ మర్చిపోయి వసీంని నా మొగుడని అనుకుంటున్నానన్నారు. ఇందులో నేనెలా గ్లామరస్ బాయ్ అవుతానో చెప్పండి. లేదు, నేను కూడా ఈ న్యూస్ చూశాను, అలాగే చదివాను కూడా. నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు నా ప్రోగ్రాం చూస్తుంటే, నాకు పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. మీకో పెళ్ళయింది, మీ భర్తకు సహాయం చేయండి, నా ఫోటో చూడకండి. ఇందులో ఏం రాసిందంటే, వన్డే మ్యాచ్ టీవీలో గెలిచిన తర్వాత అక్రమ్ వల్ల నేను ఎంత దూరం అఫెక్ట్ అయ్యానంటే, నేను వసీం అక్రమ్ గారిని నా మొగుడుగా స్వీకరించి నేను నా రిటైర్డ్ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చి పంపించేశానన్నారు. సో వారి హస్బెండ్ని తలుచుకుంటే నాకు జాలేస్తోంది. బట్ ఐ థింక్ నేను వారికి ఏం చెప్పదలుచుకున్నానంటే, వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ 4 పిల్లల్ని చూసుకోండి, అది ఎంతో కష్టంతో కూడుకున్న విషయం. ఒకవేళ ఆవిడ 4 పిల్లలకి తల్లి కాకుండా 18-19 ఏళ్ళ ఆవిడ అంటే ఏం చేసేవాళ్ళు? అప్పుడు ఆలోచిద్దాం. నేను ఇది కూడా చదివాను, ఏంటంటే ఒక ఇండియన్ ఫిల్మ్లో మీకు ఒక రోల్ ఆఫర్ చేశారు, అది ఆఫర్ చేసింది పూజా భట్ గారట. అవును, అది ఒక 1.5 year బ్యాక్. అప్పుడు మీరు ఆలోచించలేదా? నేను మిగతా క్రికెటర్స్ సినిమా చూశాను, అది నాకు వీలు కాదు. నేను సచిన్, అజయ్ సినిమా చూశాను, ఒక సినిమా తర్వాత ఆఫర్ రాలేదు. మొహసిన్ ఖాన్ సినిమా చూశాను, సందీప్ పాటిల్ సినిమా చూశాను. యాక్టింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్, అలాగే అది చాలా హార్డ్ ప్రొఫెషన్. క్రికెట్తో పోల్చుకుంటే అది చాలా కష్టమైన ప్రొఫెషన్. మనం దాని గురించి చదువుకోవాలి. ఎలాగంటే మొదట్నుంచి ఇమాజిన్ చేయండి, వసీం అక్రమ్ 40 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతుంటారు. అతనికి యాక్టింగ్ అంటే ఏమో కూడా తెలీదు. సో ఐ థింక్ ఇది నా టీ కాదు. నాకు యాక్టింగ్ నచ్చుతుంది, అది నా పని కాదు. పర్వాలేదు, మీరు అందరి సినిమాల్లో ధైర్యం చేసి చూస్తారు, కానీ నేను మాత్రం ఒకరి సినిమానే చూడగలిగాను, అది కూడా అరగంటే. అది బిట్స్ అండ్ బాప్లో చూశాను, కొంచెం చూశాను, కానీ చూశాను. కానీ ఒక క్రికెటర్ చేసేటప్పుడు చాలా యాంగ్జైటీగా ఉంటుంది, ఎలా చేశారు అని. ఆ తర్వాత మేమందరం కలిసి చూశాము, అతన్ని తమాషా కూడా చేశాము. ఆలోచించండి, నేను చేసినట్టయితే నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఆ విధంగానే చేసేవారు. ఇప్పుడు మనకి టైం చాలా తక్కువగా ఉంది, త్వరగా ప్రశ్న అడగండి. అదిగో అక్కడ 3rd రోల్ అడగండి. అక్రమ్ అంకుల్, ఇప్పటిదాకా ఇండియాలో ఎందుకు మీలాంటి బౌలర్ లేరు? ఏంటి? మీలాంటి ఒక బౌలర్ ఇండియన్ టీంలో లేరు కదా. బాబు, ఇప్పుడు మీకు ఒక కొత్త ప్లేయర్ వస్తున్నాడు. మీకు ఆర్పీ సింగ్, అలాగే ఇర్ఫాన్ పఠాన్, అలాగే జహీర్ ఖాన్ కూడా ఫస్ట్ క్లాస్లో 5 మ్యాచ్ల్లో 30 వికెట్లు తీశారు. ఇప్పుడు వాళ్ళని తీసుకోరు, ఏం చేస్తారు? కానీ మీ దగ్గర బౌలర్స్ ఉన్నారు. ఇండియాలో ఫాస్ట్ బౌలర్స్ లేరని ఎప్పటికీ చెప్పలేము. ఇప్పుడు వికెట్ల ప్రకారం చూసుకుంటే ఫాస్ట్ బౌలర్ వస్తారని నేను చెప్పలేను. ఐ మీన్, టెస్ట్ క్రికెట్లో డెడ్ వికెట్ తీసుకుంటే అది క్రికెట్ అనే చెప్పలేము. స్పిన్నరే అవుట్ చేస్తున్నారు. కానీ ఫాస్ట్ బౌలర్ ఎలా వస్తారు? ఇండియా పాకిస్తాన్లో ఇప్పుడు చూడండి, ఇంగ్లాండ్ని పాకిస్తాన్ ఓడించింది, కానీ డెడ్ వికెట్. వాళ్ళు లో స్ట్రాటజీ సృష్టించారు, కానీ ఇండియాలో గ్రీన్ వికెట్ ఎప్పుడు చూడలేదు గత 20 ఏళ్లుగా నేను క్రికెట్ ఆడుతున్నప్పటికీ. సో ఆబ్వియస్లీ ఫాస్ట్ బౌలర్ కంటే స్పిన్నర్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు. సార్, నా ప్రశ్న ఏంటంటే 1999లో ఇండియా పాకిస్తాన్కి టెస్ట్ మ్యాచ్ ఒకటి ఢిల్లీలో జరుగుతుంది. చెప్పండి. ఆ మ్యాచ్లో మా అనిల్ కుంబ్లే సార్ 9 వికెట్లు ఆల్రెడీ తీసేశారు. ఇంకా మీరు ఇంకా వకార్ యూనియర్ సార్ ఆడుతూ ఉన్నారు అపోనెంట్గా. నేను ఏం విన్నానంటే, బకార్ సార్ మీకేం చెప్పారంటే, రన్అట్ అయిపో, ఎందుకంటే లాస్ట్ వికెట్ వాళ్ళకి దొరకకుండా ఉంటుంది. సో కావాలనే మీరు మీ వికెట్ని ఇచ్చేశారని. లేదు, నేను కావాలని చేయలేదు. వకార్ నాతో చెప్పారు రన్అట్ అయ్యే ఛాన్స్ తీసుకోమని. అదొక వైడ్ బాల్, అప్పుడు శ్రీనాథే బౌలింగ్ చేస్తున్నారు. వైడ్ బౌలింగ్. వకార్ బంతిని వేగంగా కొట్టారు. ఆ క్యాచ్ని ఫీల్డర్స్ని పట్టుకోలేకపోయారు, వదిలిపెట్టేశారు. కుంబ్లేకు 10వ వికెట్ దొరకకూడదని. నేనేమన్నానంటే, వకార్, జనరల్ గా డిస్కస్ చేస్తున్నాము, డిసైడ్ చేయలేదు, ఇలా చేయొచ్చని మాట్లాడుకుంటున్నాము.
నేనేమన్నానంటే వకార్ ఇది తలరాత, అతని తలరాతలో 10 వికెట్లు తీసుకోవాలనుంటే తీసుకుంటారు, లేదంటే లేదు, నేను మాత్రం అవుట్ అవ్వను. ఏమన్నానంటే నేను అవుట్ అవ్వను, రాసిస్తాను అన్నాను. నెక్స్ట్ బాల్కే అవుట్ అయ్యి వెళ్ళిపోయాను. అప్పుడు వకార్ ఓ నేను వెళ్లే వరకు చూస్తూనే ఉన్నారు. నాతో అన్నారు ఏదో పెద్దగా చెప్పావు కదా అని. నేనేమన్నానంటే అతని తలరాత బాగుంది అన్నాను. కానీ ఇలా మాట్లాడితే ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనిపించుకోదు. సో అతనికి లక్కుంది, 10 వికెట్లు తీసుకోవాలని తీసుకున్నాడు. కుంబ్లే గ్రేట్ బౌలర్, అతనికి డిజర్వ్లీ దొరికింది. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా, ఇదే నా మిషన్, నా జీవితంలో ఇది నేను ఖచ్చితంగా చేయాలి అని? అంటే ఇప్పుడు నా క్రికెట్ కెరీర్ అయిపోయింది, తర్వాత ఏదైనా? అవును, ఖచ్చితంగా. మీకు తెలుసనుకుంటారు, నేను టైప్ 1 డయాబెటిక్, ఇన్సులిన్ డిపెండెంట్ లాస్ట్ 10 years. మా కల్చర్లో డయాబెటిక్ కావడం ఒక లోటు. ప్రజలు దాన్ని దాస్తారు. ఆ జబ్బొచ్చినా సరే మీరు జీవితాన్ని చాలా సంతోషంగా గడపచ్చు. వచ్చింది అంటే బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి, భోజనాన్ని హెల్తీగా చేయండి, ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఇకపోతే దీని గురించి నేను చాలా చోట్ల విన్నాను, డయాబెటీస్ ఉంటే అమ్మాయిలు పెళ్లికి ఒప్పుకోరు అని, అదేవిధంగా మగాళ్లు కూడా. ఇప్పుడు నేను 10 సిటీస్కు బ్రాండ్ అంబాసిడర్గా వెళ్ళాను. ఫారెస్ట్ డయాగ్నాస్టిక్స్ ఇన్ ఇండియా. నేను 10 సిటీస్కు వెళ్ళాను, అన్ని పెద్ద సిటీస్కు వెళ్ళాను, అన్ని రకాల డయాబెటిక్ పిల్లల్ని కలిశాను. ఒక చిన్న కుర్రాడు, 5 ఏళ్ల కుర్రాడు, వాడికి డయాబెటీస్ ఉంది. వాడి జీవితాంతం రోజుకు 3 ఇంజెక్షన్లు తీసుకోవాలి. అదే అతని లైఫ్. దాన్ని మార్చలేము. వాళ్ళ పేరెంట్స్ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు పిల్లలకు ఎలా అర్థమయ్యేలా చెప్తారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సో పిల్లల్ని కలుసుకుని, డయాబెటిక్ పేషెంట్లని కలుసుకుని వాళ్ళని నేను మోటివేట్ చేస్తాను. ఒకవేళ నేనే జీవితం గడుపుతుంటే మీరెందుకు గడపలేరు అని. ఐ థింక్ ఇంతకంటే పెద్ద పని నేనెప్పటికీ చేయలేనని అనుకుంటున్నాను ఇండియా అండ్ పాకిస్తాన్లో. అయితే మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే, క్రికెట్ ఆడేటప్పుడు ఎస్పెషలీ బౌలింగ్ చేసేటప్పుడు బలం, శక్తి కావాల్సి ఉంటుంది అని. ఆ టైంలో మీకు డయాబెటీస్ ఉండిందా? అవును, గత 10 ఏళ్లుగా నాకు డయాబెటీస్ వచ్చినప్పుడు నాకు 31 ఏళ్ళు 97లో. అప్పుడు ఆబ్వియస్లీ నేను చాలా బాధపడ్డాను, నాకే ఎందుకు రావాలి అని. కొంతమంది స్వీట్స్ తింటే వస్తుంది అంటారు, దానికి దీనికి సంబంధమే లేదు. అవేర్నెస్ ఉండాలి. ఎవరైనా లావుగా ఉంటుంది అంటే వస్తారు, కానీ నేను లావుగా లేను. ఎక్సర్సైజ్ చేయకుంటే వస్తుంది అంటారు, కానీ నా పనే ఎక్సర్సైజ్ చేయడం. సో ఇదంతా టోటలీ రాంగ్ కాన్సెప్ట్. నాకే తెలీదు డయాబెటీస్ అంటే ఏంటని. నాకు అర్థమవుతోంది ఇది ఎందుకొస్తుంది, జెనెటికా లేదంటే టెన్షనా అని. ఒకసారి వచ్చిందంటే వాళ్ళకు జీవితాంతం డయాబెటిక్ ఉంటుంది. నా జీవితంలో లక్ష్యం ఏమిటంటే ఎక్కువ కాలం బతకాలి అని. దాని రీజన్ నేను హెల్తీ ఫుడ్ తీసుకుంటాను, అలాగే ఎక్సర్సైజ్ చేస్తాను, అలాగే టెన్షన్ ఫ్రీగా ఉంటాను. ఇదే, అనవసరంగా టెన్షన్ పడను. సో ప్రజలకు ఇదే నేనిచ్చే మెసేజ్. ఇకపోతే మన దేశంలో మల్టీనేషనల్ కంపెనీస్, నేను అనవసరంగా చెప్పడం లేదు, కరెక్ట్గానే చెప్తున్నాను. మల్టీనేషనల్ కంపెనీస్ ప్రజల నుంచి సొమ్ము చేసుకుంటున్నాయి. వాళ్ళు 1% అయినా పేద ప్రజలకు ఇచ్చారు అంటే వాళ్లకు దేవుడి ఆశీర్వాదం దొరుకుతుంది. మన గ్రామాల్లో చూసుకుంటే ఎవరికి డయాబెటిక్ ఉన్నా వాళ్లకు పెయిన్ లేకపోతే, నాకు డయాబెటిక్ వచ్చినప్పుడు పెయిన్ లేదు. పెయిన్ వచ్చిందంటే, కిడ్నీ ఫెయిల్ అయిందంటే జీవితం అయిపోతుంది. సో పాపం వాళ్లకు ఆ విషయం కూడా తెలీదు. ఇండియా పాకిస్తాన్లోని చిన్న చిన్న గ్రామాల్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది? సో నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇండియా పాకిస్తాన్లోని చిన్న చిన్న గ్రామాలకు వెళ్లి డయాబెటీస్ కు సంబంధించిన డాక్టర్ని, కార్డియాలజిస్ట్ ని తీసుకువెళ్లి వాళ్ళని చెక్ చేస్తాము. డయాబెటిక్ ఉన్న వాళ్లకు అక్కడే విషయం చెప్పాలి, వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఉన్న విషయం చెప్పాలి. ఈ విషయంలో ఒక్క కంపెనీ అయినా ముందుకొచ్చింది అంటే, వాళ్ళ ప్రాఫిట్లో 2% నేషన్ కు తిరిగిస్తున్నారు అంటే అది నిజంగా గొప్ప విషయం. ఆప్కి అదాలత్లో మన ఆరోపణలు మోసింది పాకిస్తానీ క్రికెటర్ అక్రమ్ గారి మీద. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం తిరిగొచ్చి ఇవాల్టి జడ్జ్ కళ్యాణ్ కార్ గారి తీర్పేంటో విందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ఆరోపణలు మోపినది, ప్రశ్నలు అడిగింది పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ వసీం అక్రమ్ గారిని. ఇప్పుడు ఇవాల్టి జడ్జ్ కళ్యాణ్ కార్ గారు ఇచ్చే తీర్పేంటో మనమందరం విందాం. వసీం అక్రమ్ గారు అన్ని ప్రశ్నలకి చాలా చక్కగా డిఫెన్స్ చేశారు, సమాధానాలు కూడా చెప్పారు. విత్ ఎ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ఫోర్ఫైటర్నెస్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. మీరు డయాబెటీస్ కోసం తీసుకున్న చర్య విచ్ ఈస్ అవే ఫ్రమ్ క్రికెట్, మీకు అభినందనలు. ఈ న్యాయస్థానం వసీం అక్రమ్ గారిని పూర్తిగా విడుదల చేస్తుంది. వసీం అక్రమ్ ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశారో, అలాగే ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశారో, అంతే అద్భుతంగా డయాబెటీస్ క్యాంపెయిన్ని
ప్రపంచంలోని నలుమూలలకి తీసుకెళ్తారని నమ్ముతున్నాం. ఇండియా పాకిస్తాన్ ప్రజలకి న్యాయం చేస్తారని ఇంతటితో ఈ కేసుని మనం ముగిస్తున్నాం. తర్వాత ఎపిసోడ్ లో ఆప్కి అదాలత్ లో ఇంకొక అతిథి ముందు నేను మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.